సో లాస్ట్ ఎపిసోడ్లో ఓర్లాంగ్ బారి నుండి గోకు ఆ విలేజ్ అండ్ అమ్మాయిలను అయితే సేవ్ చేస్తాడు. ఇక అక్క నుండి మన ఎపిసోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. గోకు అండ్ బూమా ఓర్లాంగ్ ని ఫోర్స్ఫుల్ గా తమతో పాటు 6th డ్రాగన్ బాల్ ని వెతకడానికి బోట్ లో తీసుకుని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాడి ట్రాన్స్ఫర్మేషన్ పవర్ వాళ్ళకి ముందు ముందు యూస్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో. సో ఓర్లాంగ్ బూమాని ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతాడు. దానికి బూమా మౌంట్ ఫ్రైపాన్ అని చెప్తుంది. దాంతో ఓర్లాంగ్ భయపడుతూ అసలు మీకు ఆ ప్లేస్ గురించి ఏమైనా తెలుసా, అది చాలా భయంకరమైన అండ్ ప్రమాదకరమైన లొకేషన్ అండ్ అక్కడ ఏదో ఈవిల్ క్రియేచర్ ఉందని కూడా నేను విన్నాను. సో నేను మీతో పాటు రాను అని అంటాడు. దానికి బూమా నువ్వేం భయపడకు, మన దగ్గర సన్ గోకు ఉన్నాడు, ఎలాంటి మాన్స్టర్ వచ్చినా సరే వాటి సంగతి గోకు చూసుకుంటాడు అని చెప్తుంది. కానీ ఓర్లాంగ్ మాత్రం ఇంకా భయపడుతూ వాళ్ళ నుండి తప్పించుకోవడానికి ఒక ఫిష్ లా ట్రాన్స్ఫార్మ్ అయ్యి నీటిలోకి వెళ్తాడు. వాడిని తిరిగి తీసుకురావడానికి గోకు కూడా వాటర్ లోకి వెళ్తాడు. కానీ సీ పెద్దదిగా ఉండడం వల్ల గోకుకి ఓర్లాంగ్ అయితే దొరకడు. దీంతో బోట్ లోకి తిరిగి రిటర్న్ వచ్చేస్తాడు గోకు. దీంతో బూమా తన ప్యాంటీస్ ని ఒక ఫిష్ నెట్ కి కట్టి వాటర్ లోకి వదులుతుంది. దీంతో ఓర్లాంగ్ ఆ ప్యాంటీస్ ని క్యాచ్ అయితే చేస్తాడు. ఎందుకంటే ఓర్లాంగ్ అడు ఒక పర్వర్ట్ కాబట్టి. ఇక బూమా వాడిని పట్టుకుని ఓర్లాంగ్ తో ఓర్లాంగ్ సమా, ఇప్పటికైతే నేను ఇచ్చే ఈ క్యాండీని అయితే తిను, నేను నీకు కావాలంటే నా ప్యాంటీస్ ని తర్వాత ఇస్తాను అని చెప్తుంది. దీంతో ఓర్లాంగ్ ఆ క్యాండీని అయితే తింటాడు. ఇక మళ్ళీ బోట్ లో ఆయిల్ అయితే అయిపోతుంది. దీంతో బూమా ఓర్లాంగ్ ని ఒక తెడ్డులా ట్రాన్స్ఫార్మ్ అవ్వమని చెప్తుంది. ఇక ఆ తెడ్డుని తీసుకుని గోకు వాటర్ ని పుష్ చేస్తూ వాళ్ళు చేరాలనుకున్న లొకేషన్ కి అయితే రీచ్ అవుతారు. ఇక బూమా ఒక బైక్ ని క్రియేట్ చేయడానికి తన క్యాప్సూల్స్ ని వెతుకుతూ ఉంటుంది. కానీ అవి దొరకవు. దీంతో అవి ఎక్కడో నీటిలో పడిపోయి ఉంటాయని అనుకుని గోకుతో మన దగ్గర క్యాప్సూల్స్ గనక లేకపోతే మనం బైక్స్, కార్స్, బోట్, షెల్టర్, ఫుడ్ ఇవేమి క్రియేట్ చేయలేం, ఇప్పుడు ఎలా అని కంగారు పడుతూ ఉంటుంది. దాంతో గోకు మన దగ్గర ఓర్లాంగ్ ఉండగా దిగులేందుకు దండగా వాడిని ఒక బైక్ లా మారమని చెప్పి వాడి పైన వెళ్తే అయిపోతుంది కదా అని అంటాడు. ఇక వీళ్ళ మాటలన్నీ చాటుగా విన్న ఓర్లాంగ్ అయితే మళ్ళీ ఎక్కడికో తప్పించుకుంటాడు. దీంతో గోకు మళ్ళీ తన ఫ్లయింగ్ నింబస్ పైన ఓర్లాంగ్ అయితే వెతుకుతూ ఉంటాడు. కానీ ఎంత వెతికినా వాడు దొరకడు. దీంతో బూమాతో వాడు నాకు కనిపించలేదని చెప్తాడు. దానికి బూమా నువ్వేమీ దిగులు పడకు అని చెప్పి పీ 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 అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ సౌండ్ విన్న ఓర్లాంగ్ స్టొమక్ లో గడబిడ అయితే స్టార్ట్ అవుతుంది. దీంతో వాడు పక్కనే షెడ్ కి అయితే వెళ్తాడు. ఇక బూమా ఓర్లాంగ్ తో ఓర్లాంగ్ నీకు డయేరియా చేసింది కదా, నేను నీకు ఇందాక ఇచ్చిన క్యాండీని పీ పీ క్యాండీ అని అంటారు. ఆ క్యాండీని ఎవరు తిన్నా సరే పీ పీ అనే సౌండ్ వింటే వాళ్ళకి షెట్ వస్తుంది. సో ఇక హైడ్ అండ్ సీక్ ఆపేసి వచ్చి నాకు హెల్ప్ చేయని అంటుంది. దీంతో ఓర్లాంగ్ బొమ్మ ముందుకు వచ్చి ఐఎమ్ సారీ, నేను ఎప్పుడు మళ్ళీ అలా పారిపోను, దయచేసి అలా చెప్పడం ఆపేయ్ అని అంటాడు. సో దాంతో బూమా ఓర్లాంగ్ ని మళ్ళీ ఎప్పుడు పారిపోనని ప్రామిస్ అయితే చేయించుకుంటుంది. ఇక గోకు ఓర్లాంగ్ తో పీ పీ అంటూ కాసేపు అలా ఆడుకుంటాడు. ఇక ఓర్లాంగ్ ఒక బైక్ లాగా అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. దీంతో బూమా దానిపైన అయితే కూర్చుంటుంది. కానీ అదైతే కొలాప్స్ అవుతుంది. దీంతో ఓర్లాంగ్ బూమాతో నేను జస్ట్ 5 మినిట్స్ మాత్రమే ఈ ఫామ్ లో ఉండగలను, సో దీంతో నీకు ఎలాంటి యూస్ లేదు, కావాలంటే నేను ప్యాంటీస్ గా మారిపోతాను, నువ్వు యూజ్ చేసుకోవచ్చు అని అంటాడు. దీంతో బూమా వాడికి ఒక హెడ్ షాట్ అయితే ఇస్తుంది. ఇక చేసేదేమీ లేక వాళ్ళు నడుచుకుంటూనే వెళ్తూ ఉంటారు అండ్ వాళ్ళు ఒక ఎడారిలోకి అయితే ఎంటర్ అవుతారు. ఇక బూమా అండ్ ఓర్లాంగ్ అయితే ఇక ముందుకు వెళ్ళడం మా వల్ల కాదని అక్కడే కొలాప్స్ అవుతారు. అండ్ బూమా అయితే ఒక రాక్ నీడ కింద పడుకుంటుంది. అండ్ గోకుకి కూడా చాలా ఆకలి అయితే వేస్తుంది. ఇదంతా గమనించిన ఒక టాకింగ్ క్యాట్ యామ్చా అనే ఒక పర్సన్ దగ్గరికి వెళ్లి నాకు ఎడారిలో కొంతమంది కనిపించారు, మేబీ వాళ్ళ దగ్గర హోయిపోయి క్యాప్సూల్స్ అండ్ మనీ ఉండవచ్చని చెప్తుంది. దీంతో యామ్చా ఆ క్యాట్ తో అయితే వేటకు సిద్ధం చేయని చెప్తాడు. ఇక గోకు ఓర్లాంగ్ తో నేను వెళ్ళి ఏదైనా ఫుడ్ తీసుకుని వస్తాను, నువ్వు పంది మాంసం తింటావా పంది అని వాడితో అలా అంటాడు. ఇక సడన్ గా యామ్చా అండ్ ఆ క్యాట్ ఒక బైక్ పైన గోకు వద్దకు వచ్చి మర్యాదగా మీ దగ్గరున్న క్యాప్సూల్స్ అండ్ మనీ నాకు ఇస్తే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తా అని అంటాడు. దానికి ఓర్లాంగ్ ఆ క్యాట్ ని చూసి నువ్వు క్రై బేబీ పూవి కదా అని అంటాడు. దానికి యామ్చా వాడు నీకు తెలుసా అని అడుగుతాడు. దానికి ఆ క్యాట్ తెలుసు, వాడు నేను సౌతర్న్ ట్రాన్స్ఫర్మేషన్ స్కూల్లో కలిసి చదువుకునే వాళ్ళం, అక్కడ వాడు ఎప్పుడు నన్ను ఏడిపిస్తూ ఉండేవాడు, అంతేకాదు వాడు టీచర్స్ యొక్క ప్యాంటీస్ ని కూడా దొంగతనం చేస్తూ ఉండేవాడు అని అంటుంది. దీంతో యామ్చా ఇతరులను ఏడిపించడం చాలా తప్పు, పో నీకు జరిగిన దానికి ఈ పిగ్ ని మనం ఫ్రై చేసుకుని తినేద్దాం అని అంటాడు. ఇక యామ్చా తన స్వార్తో గోకు పైన అటాక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. కానీ గోకు ఆ అటాక్స్ అన్నిటి నుంచి చాలా ఈజీగా తప్పించుకొని తన ఎక్స్టెండెడ్ పోల్ ని యూజ్ చేసి యామ్చా పైన అటాక్ అయితే చేస్తాడు. అది చూసిన యామ్చా గోకుని నీకు ఈ ఎక్స్టెండెడ్ పోల్ ఎలా దొరికింది అని అడుగుతాడు. దానికి గోకు ఇది మా గ్రాండ్ ఫా గోహాన్ది, ఇది తనే నాకు ఇచ్చాడు అని అంటాడు. దానికి యామ్చా సన్ గోహానా, తనకి వళ్ళో ఉన్న అన్ని మార్షల్ ఆర్ట్స్ వచ్చు, తనతో ఈక్వల్ గా ఫైట్ చేసే వాళ్ళు చాలా తక్కువ, అయితే నువ్వు కూడా స్ట్రాంగే అన్నమాట,
అయితే నేను ఇక నీ మీద నా ఫుల్ పవర్ ని యూజ్ చేయాల్సిందే అని చెప్పి తన ఫూఫుకెన్ అనే ఒక వోల్ఫ్ టెక్నిక్ ని యూజ్ చేసి గోకు పైన అటాక్ అయితే చేస్తాడు. కానీ గోకుకి చాలా ఆకలి వేయడం వల్ల తనలో ఎనర్జీ అయితే ఉండదు. సో ఇక ఆ అటాక్ వల్ల గోకు అయితే కొలాప్స్ అవుతాడు. అది చూసిన ఓర్లాంగ్ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఒక ఫ్లై లా అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. దీంతో కూడా ఒక ఫ్లయింగ్ హిట్టర్ లా ట్రాన్స్ఫార్మ్ అవ్వి ఓర్లాంగ్ అయితే పట్టుకుంటుంది. ఇక ఓర్లాంగ్ కి వేరే దారి లేక తన దగ్గరున్న క్యాప్సూల్ ని వాళ్ళకి ఇవ్వబోతాడు. అండ్ సడన్ గా గోకు అయితే పైకి లేచి తన రాక్ పేపర్ సీజర్ అటాక్ ని యూజ్ చేసి యామ్చా పైన అటాక్ అయితే చేస్తాడు. దీంతో యామ్చా తిరిగి గోకు పైన అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. అండ్ సడన్ గా భూమా అయితే నిద్ర లేచి అసలు ఇక్కడ ఏం జరుగుతుందని అంటుంది. దీంతో యామ్చా భూమాని చూసి అక్కడ నుంచి జంప్ అవుతాడు. ఇక భూమా గోకుతో ఇందాక వచ్చిన ఆ కలల సుందరుడు ఎవరని వాడికైతే ఫ్లాట్ అవుతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో పూ యామ్చాతో యామ్చా సమా నువ్వెందుకని అమ్మాయిని చూడగానే అలా షివర్ అయిపోతావు అని అంటుంది. దానికి యామ్చా అదే నాకు కూడా తెలీదు, కానీ నెక్స్ట్ టైం మాత్రం నేను వాళ్ళని అస్సలు వదిలిపెట్టాను అని అంటాడు. అండ్ ఇంతటితో ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. సో ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు ఇంతవరకు గైస్ మీరు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోకి లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొంతమంది డ్రాగన్ బాల్ ఫ్యాన్స్ కి అయితే మన వీడియో రీచ్ అవుతుంది. సో ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఓర్లాంగ్ తన దగ్గరున్న మొబైల్ హోమ్ క్యాప్సూల్ ని యూజ్ చేసి అందులో వాళ్ళంతా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇక భూమా ఓర్లాంగ్ తో నేను చాలా అలసిపోయాను, ఫ్రెష్ అవడానికి ఇక్కడ వాష్రూమ్ ఉందా అని అడుగుతుంది. దానికి ఓర్లాంగ్ భూమాకి వాష్రూమ్ చూపించి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో పిల్-ఆఫ్ గాడి కామెడీ బ్యాచ్ డ్రాగన్ బాల్స్ కోసం గోకు ఉన్న మొబైల్ హోమ్ కింద ఒక టైం బాంబ్ అయితే సెట్ చేస్తారు. ఇక నెక్స్ట్ సీన్ లో యామ్చా అండ్ పూ కూడా క్యాప్సూల్స్ కోసం గోకు ఉన్న మొబైల్ హోమ్ దగ్గరికి వస్తారు. అప్పుడు యామ్చాకి వాష్రూమ్ నుండి భూమా వాయిస్ అయితే వినిపిస్తుంది. దీంతో యామ్చా ఆ వాష్రూమ్ కిటికీ నుండి భూమా అయితే నెక్కడుగా చూసి డైలమోకి వెళ్తాడు. ఇక మళ్ళీ యామ్చాకి ఇంకొక రూమ్ నుండి గోకు అండ్ ఓర్లాంగ్ వాయిస్ అయితే వినిపిస్తుంది. దీంతో మళ్ళీ అక్కడికి వెళ్లి వాళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటాడు. అప్పుడు గోకు ఓర్లాంగ్ కి మేము నిజానికి డ్రాగన్ బాల్స్ ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. ప్రెసెంట్ మా దగ్గర 5 డ్రాగన్ బాల్స్ ఉన్నాయి, ఇంకా 2 కనిపెడితే మనం ఏం కోరిక కోరుకున్న నెరవేరుతుంది అని అంటాడు. ఇది విన్న యామ్చా పూతో ఇక మనకి ఆ క్యాప్సూల్స్ తో పని లేదు, వీళ్ళ దగ్గర నుండి మనం ఆ డ్రాగన్ బాల్స్ ని కొట్టేసి నేను అమ్మాయిల్ని చూసి ఎప్పుడు కూడా ఇలా షివర్ అవ్వకూడదని కోరుకుంటాను అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో భూమా ఓర్లాంగ్ గాడి దగ్గరికి వచ్చి నేను వేసుకోవడానికి ఏమైనా క్లాత్స్ ఉన్నాయా అని అడుగుతుంది. దానికి ఓర్లాంగ్ లేవని చెప్పి గోకు అండ్ భూమాకి స్లీపింగ్ పిల్స్ కలిపిన 2 జ్యూసెస్ అయితే ఇస్తాడు. భూమా డ్రింక్ కంప్లీట్ గా తాగేసి ఓర్లాంగ్ తో రేపట్లుగా నా బట్టలు వాష్ చేసి రెడీగా ఉంచు, లేదంటే నేనేం చేస్తానో తెలిసే కదా అని చెప్పి స్టేర్స్ పైకి వెళ్లి తన రూమ్ లో పడుకుంటుంది. ఇక గోకు ఆ డ్రింక్ చాలా స్వీట్ గా ఉందని తాగకపోవడంతో ఓర్లాంగ్ గోకుకి నువ్వు గనక ఈ డ్రింక్ తాగితే చాలా స్ట్రాంగ్ అవుతావని చెప్తాడు. దీంతో గోకు ఆ డ్రింక్ తాగేసి నిద్రపోతాడు. సో ఇక దాంతో ఓర్లాంగ్ అయితే భూమా రూమ్ లోకి ఎంటర్ అవుతాడు. అండ్ సడన్ గా యామ్చా అండ్ పూ కూడా ఆ మొబైల్ హోమ్ లోకి అయితే ఎంటర్ అవుతారు. ఇక గోకు నిద్రపోవడం చూసి యామ్చా పూతో నువ్వు గోకులా ట్రాన్స్ఫార్మ్ అవ్వి ఆ మిగిలిన ఇద్దరిని ఈ రూమ్ నుండి బయటకు తీసుకువెళ్ళు, ఈలోగా నేను డ్రాగన్ బాల్స్ ని వెతుకుతూ ఉంటాను అని చెప్తాడు. దీంతో పూ గోకులా ట్రాన్స్ఫార్మ్ అవ్వి స్టేర్స్ పైకి వెళ్తూ ఉంటాడు. అది గమనించిన ఓర్లాంగ్ పూని చూసి తను నిజమైన గోకునే అనుకొని తను కూడా భూమాలా అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. సో ఇక్కడ సీన్స్ అయితే చాలా హిలేరియస్ గా ఉంటుంది గైస్. అండ్ నేనైతే దీన్ని సెన్సార్ చేస్తున్నాను, సో కొన్ని అన్సీన్ సీన్స్ అయితే ఉన్నాయి, సో వాటిని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక ఓర్లాంగ్ పూతో నువ్వు ఇంకా పడుకోలేదా గోకు అని అంటాడు. దానికి గోకు లేదు భూమా, నేను నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి, కాస్త మనం అలా బయటకు వెళ్దామని వాళ్ళిద్దరు అయితే బయటకు వెళ్తారు. దీంతో యామ్చా భూమా రూమ్ లోకి ఎంటర్ అవ్వి డ్రాగన్ బాల్స్ అనుకొని వేరే బాల్స్ అయితే పట్టుకుంటాడు. సో ఇక్కడికి సెన్సార్ గైస్. సో ఇక 5 minutes కంప్లీట్ అవడంతో ఓర్లాంగ్ అండ్ పూ కూడా తమ ఒరిజినల్ ఫామ్ లోకి అయితే వచ్చేస్తారు. దీంతో పూ వెంటనే యామ్చా దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరు అక్కడ నుంచి అయితే ఎస్కేప్ అవుతారు. ఇక నెక్స్ట్ మార్నింగ్ అందరూ నిద్రలేస్తారు. దీంతో ఓర్లాంగ్ వాళ్ళతో నిన్న నైట్ మన పైన యామ్చా అటాక్ చేశాడు, వాడి నుండి నేనే మీ అందరినీ కాపాడాను, అందువల్ల భూమా నాకు నీ క్లాస్ ని వాష్ చేసేందుకు టైం లభించలేదు, పైన ఒక డ్రెస్ ఉంది దాన్ని వేసుకొని చెప్తాడు. దాంతో భూమా ఒక బన్నీ డ్రెస్ వేసుకొని కిందకి వస్తుంది. ఇక వాళ్ళు నెక్స్ట్ డ్రాగన్ బాల్ కోసం వెళ్తూ ఉంటారు. ఇక మళ్ళీ యామ్చా ఒక మిసైల్ లాంచర్ తో వాళ్ళపైన అటాక్ అయితే చేస్తాడు. దీంతో గోకు యామ్చాకి అప్పుడంటే ఆకలి వల్ల నాలో ఎనర్జీ లేదు కాబట్టి నువ్వు నన్ను అలా చేసావు, కానీ ఇప్పుడు నేను ఫుల్ గా తినేసి ఫుల్ ఎనర్జీతో ఉన్నాను, ఇక నీ సంగతి చూస్తా అని చెప్పి ఒకే పంచ్ తో యామ్చా పళ్ళు రాలగొడతాడు. దీంతో యామ్చా వీళ్ళు ఆ 7 డ్రాగన్ బాల్స్ ని కనుక్కున్న తర్వాత నేను అప్పుడు వీళ్ళ నుండి ఆ 7 డ్రాగన్ బాల్స్ ని కొట్టేస్తాను అని అనుకొని వాళ్ళకి సారీ చెప్పి వెళ్ళడానికి ఒక వెహికల్ ని ఇస్తాడు. అండ్ ఆ వెహికల్ లో ఒక ట్రాకర్ ని అయితే అమర్స్తాడు. దీంతో ఆ ముగ్గురు ఇక నెక్స్ట్ డ్రాగన్ బాల్ కోసం వెళ్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్ లో ఆ కామెడీ విలన్స్ మనం పెట్టిన బాంబ్ చాలా బాగా వర్క్ అయింది అని చెప్పి గోకు యొక్క బ్లాస్ట్ అయిన వెహికల్ లోకి ఎంటర్ అవుతారు. ఇక
అప్పుడు వాళ్ళు పెట్టిన బాంబ్ అయితే బ్లాస్ట్ అవుతుంది. సో ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు అనడానికి ఇదొక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. సో ఇంతటితో ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ద వీడియో గైస్. జై హింద్.